మెయిన్ ఆక్స్‌వేది వాళ్ళ స్పెషాలిటీ ఏందంటే ఈ కొమ్మలు సాగుతున్నాయి సార్. హ్మ్. ఈ కొమ్మలు చెట్ల బుడ నుంచే గాని ఇట్టొస్తున్నాయి మొత్తం అవి. మళ్ళా చూడండి అది కొత్తలాగా వెళ్ళి. కొత్త లాగలు పెట్టినాయి. హ్మ్. అదో మన కింద సెపరేట్ మొగ్గ ఇది. హ్మ్. అంటే వైట్ టైప్ వస్తుంది ఇట్లా. మరి ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్లా సిలిపేసారు ఇట్లా. అట్లే. సో, మొగ్గ సెట్టు గాని బా పడుతుంది మీకు. మొగ్గగా బాగా వస్తుందన్న. హ్మ్. అదో ఇంక కింద బుడం పలుకుతూనే ఉంది చూడండి మళ్ళా. అవునవును. అదో అక్కడి నుంచి ఇంక సాగుతుంది మీకు. ఇంక కింద సాగుతూనే ఉన్నాయి కిందకి. మళ్ళీ ఇదొచ్చేసి 50 రోజుల పైననే. 50 రోజుల పేర. ఈ 50 రోజుల పైరాలు ఎక్కడైనా ఈ తోట మాదిరి ఉందా? ఈ ఈ లేతదనం తోట గాని? మాది ఏం లేదు సార్. హ్మ్. ఇది వాస్తవం ఒక 10 రోజులు ఈడ ఒక 5, 6 చేనులు కిందికి ఉంది. ఆ చేను ఈ చేను ఒకటే రోజు నాటినాం. లేదు ఇంత పని లేదు. ఇంత ఇంత హైట్ గాని, ఇంత లేదు, లేతదనం గాని లేదు. లేదు, ఇంత లేదు. సైడ్ బ్రాంచెస్ గాని. లేదు, లేదు. చిన్నెల్లి బచాన్ అన్న పేరు. తడకనపల్లె గ్రామం, హ్మ్. కర్నూలు మండలం, కర్నూలు జిల్లా. పత్తి వేసి ఎన్ని రోజులైంది? 50 రోజుల పైన. ఫస్ట్ ఏ మందు కొట్టినారు మీరు వైకల్ అప్డేట్స్ వాళ్ళది? యాక్సియేజ్ ఆక్సివేజ్, రూటెక్స్ కొట్టినారు. ఎన్ని రోజుల పైరప్పుడు కొట్టారు మీరిది? 25 రోజుల పైన నుంచి కొట్టాను. 25 రోజుల పైర నుంచి కొట్టినారు. ఇది కొట్టినాక ఏమేం గమనించారు మీరు? దీనికి వచ్చినాక పచ్చదోమ గాని, తెల్లదోమ గాని, పురుగులు ఎక్కడైనా లేదు. ఇంకోటి వచ్చేసి చెట్టు కొమ్మలు వాస్తున్నాయి నాకు. కొమ్మలు సాగుతున్నాయి. సాగుతున్నాయి. హ్మ్. ఈ కొమ్మ పోయింది కదా! మళ్ళీ ఇక్కడ వచ్చింది. అంటే మీకు ఇప్పుడు వి షేప్ వచ్చింది బాగా. వి షేప్ వచ్చింది బాగా. ఆ! ఈ పంగ గూడా అండి మళ్ళా దీనికి. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఈ 2 కొట్టాను. ఆక్సివేద, ఆయుష్. ఆయుష్. 15 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత ఇది ఈ కొట్టినారు. 2. ఆ! మందొచ్చేసి 15 రోజుల వరకి మినిమమ్ బాగా పట్టుకొచ్చింది. బాగా పట్టుకొనొచ్చింది. పట్టుకొచ్చింది. హ్మ్. పక్కగా కొడుతున్నారు గానీ, కొట్టే మందు కొడుతున్నారు. కెమికల్స్. కెమికల్స్. హ్మ్. వాళ్ళు వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి హ్మ్. మనమైతే 15 రోజుల వరకు కొట్టలే. 15 రోజుల వరకు కొట్టలేదు. ఈ రెండే రౌండ్‌లు కొట్టినారు. 2 కొట్టినాం. 55 రోజుల పైర ఇప్పుడిది. ఇప్పుడు మూడో రౌండ్‌కి వాయు, మయూర కొట్టినారు మీరు. ఫైర్ కొట్టినాను. హ్మ్. అంటే కొట్టి 3 రోజులైంది అంతే. 3 రోజులయింది అది అంతే. లెక్కలేదు. మనకైతే 50 రోజులకు ఫలితమైతే ఈ 2 ఈ కొట్టాను. రెండే. హ్మ్. ఇన్ని రోజులు 50 రోజులు పట్టుకొనొచ్చింది ఏందంటే మందిదే. ఈ 2 15 రోజులు, 15 రోజులు గ్యాప్ ఇచ్చి గ్యాప్ కొట్టి కొట్టినారు. దోమ గాని, నల్లి గాని, పురుగు గాని. ఏం లేదన్న. హ్మ్. నీట్‌గుంది ఆకు. వర్షాలేమన్నా ఉన్నాయా? వర్షాలైతే ఏం లేదు. వర్షాలు లేకుండా ఇది పైరొచ్చిందంటే మేలేది. బెట్ట కొనియకుంది మందైతే. రసం అనేది బీర్చడం లేదు ఆకు. హ్మ్. పురుగు గాని, ఏదైనా పచ్చ పురుగు గాని, తెల్లదోమ గాని ఎక్కడేం లేదు. అదో ఎట్టపలినేసి కొమ్మలు చూడండి. ఈ టైప్ వచ్చింది మళ్ళా. కొమ్మ సాగేసి మళ్ళా సైడ్ కొమ్మకి గాని హ్మ్. మరి ఇవే వచ్చినాయి. మరి మీకు ఇక్కడ గాని వచ్చినాయి చూడండి. అవును. సైడ్ బ్రాంచెస్ బా వస్తున్నాయి మీకు. వస్తున్నాయి సార్. చెట్టు అనేది ఎడల్పు పంగలు పలుకుతుంది, దిగుతున్నాయి మీకు. చేను పెరుగుతుంది ఇట్లా. హ్మ్. హ్మ్. మీకొచ్చేసి సాటిస్ఫై రైతులంతా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు సార్. బాగుంది సార్ అయితే. హ్మ్. క్యాస్ట్ డబ్బులు ఎక్కువైనా చింతలే గాని, ఎక్కువైనా హ్మ్. చింతలే. హ్మ్. మనకెందుకంటే ఇది వారం ఒకసారి కొడుతున్నాం కాబట్టి 10 రోజులు అవుతుంది కదా! హ్మ్. 2 ఒక వారం గ్యాప్ వస్తుంది మనకి డబ్బులు. హ్మ్. ఆ డబ్బులు దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. అంటే కెమికల్ వారానికి, వారానికి కొట్టినా గూడా మనది 15 రోజులు పట్టుకొనొస్తుంది మనము. పట్టుకొస్తుంది కాబట్టి హ్మ్. దీని డబ్బులు దాన్ని కవర్ చేసుకోవచ్చు కదా సార్. హ్మ్. అదేదో నా దృష్టి. అది. నేనైతే దీనికి ఒక ఇదే వాడాలనుకుని కోరుకున్నాం అనుకోండి. రూటెక్స్, ఆక్సివేజు. అక్షయ్ రైతులంతా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు సార్. ఈ మధ్యలో ఏమన్నా జీడ గాని ఏమన్నా ఏంది లేదు సార్. మీరైతే సాటిస్ఫై. సాటిస్ఫై. ఇప్పుడు ఎర్ర పురుగు టచ్ అయితేమన్నట్ట నేను మయూరి, మయూర, వాయువు ఫైర్ కొట్టినారు. కొట్టినాం. హ్మ్. అంటే ముందు జాగ్రత్తనే కొట్టేసాం దాన్ని. ముందు జాగ్రత్తగా కొట్టేసినారు. కొట్టేసాం దాన్ని. ఓకే అన్న. రైట్ అన్న. హ్మ్.